M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 38వ భాగం నేను 37 చెప్పుకున్నాం. ఇవాళ 38వ భాగం మీకు చదివి వినిపిస్తాను. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. హరి ఓం. నిన్న మనం ఉత్తరాఖండ 37వ భాగం వినిపించాను. ఇవాళ 38 తెలుసుకుందాం. శ్రీరాముడు జనకాదిరాజులను వారి వారి పురములకి పంపించాడు. ప్రతిదినము ఈ విధముగా ఒక పద్ధతిలో జనపదములందు, రాష్ట్రములందు, దేశములందు గల జనులు సమ్మతించినట్లు జగత్ పరిపాలనం చేయుచూ ఒకనాడు పవిత్రుడైనటువంటి మిథిలాపతిని చూసి రాముడు చేతులు జోడించి, ఓ రాజచంద్ర, ఎల్లప్పుడూ నీవు మాకే దిక్కు, ఎల్లప్పుడూ నీవు మాకు దిక్కు. నీ మహిమ చేతనే నేను రావణాసురుని జయించితిని. ఓ నిర్మలశీల, నీ కృపచే రక్షింపదగిన వారము. విదేహకులకు, ఇక్ష్వాకులకు కలిగిన బంధుత్వము మిక్కిలి సంతోషమునకు కారణము. కీర్తి వసుకున్నది. మీరిక్కడకు వచ్చి చాలా దినములైనది. మీరు ప్రజల రక్షణము అందు అధికమైన ప్రీతి గలవారు. మీరు మీ ప్రజలను చూచుటకు వెళ్ళేదిలేని ఈ రత్నములను తీసుకుని వెళ్ళుడు అని చెప్పేసనే భరతుడు మీ వెంట వచ్చును అని చెప్పుతున్నటువంటి శ్రీరాముని మాటలను విని రామతోటి ఆ జనకుడు ఇట్లనెను. ఓ కాకుత్వ వంశవర్ధన రామ, నీ దర్శనము చేతను, నీ విధేయత చేతను మా మనస్సంతయో సంతోషం చెందింది. కాన నీవిచ్చిన ఈ రత్నములన్నింటినీ నా కుమార్తెలకు బహుమతిగా ఇచ్చుతున్నానని చెప్పి తన పట్టణమునకు వెళ్ళను. తరువాత కైకేయ రాజపుత్రులతో ఇట్లనెను. ఓ రాజా, భరతుడును లక్ష్మణుడును మా సంపదలను, మా రాజ్యం అంతయును నీవియే. మీరే మాకెప్పుడు దిక్కు. మీరెచ్చడికి వచ్చి పెక్కునాళ్ళయ్యను. అక్కడ మీరు లేకుండాచే వృద్ధుడైన మీ తండ్రి ఆరాటపడుతున్నాడు. మీరు ఇష్టముతో నేడే వెళ్ళదలిచిని మిక్కిలి విలువ కలిగిన రత్నములను, ధనమును తీసుకొని లక్ష్మణుడు సహాయుడిగా వచ్చును అని మృక్కగా అతడు, ఓ గొప్ప గుణముల గల రామ, నీకెల్లప్పుడూ రత్నములు అధికములుగా అగుతుండును. తిరిగి నమస్కరించను. వృత్తాసురుని వధించిన తరువాత జయమనందిన ఇంద్రుడు ఉపేంద్రునితో వరిలినట్లు లక్ష్మణ సహితుడై కేకేయరాజు తన పురమునకేయను. రావణ యుద్ధమున సహాయకులుగా వచ్చిన రాజులను కూడా శ్రీరాముడు సత్కరించి వాళ్ళను కూడా ఈ విధంగా పంపుతున్నాడు. తన మిత్రులతో శ్రేష్ఠుడును దయావంతుడును కాశీపతియోగు ప్రత్యర్థిని శ్రీరాముడు చనువుతో కౌగలించుకొని, ఓ రాజా, ప్రేమతోనూ మిక్కిల స్నేహముతోనూ భరతునితో కలిసి గొప్ప ఉద్యమమును చేసేది. నిన్నేమని మెచ్చువాడును. ఓ సుగుణనకి, ఇంక నీ పురమున కేకి వచ్చదవా? ఓ సూర్యుడా, పరమ గుణాధ్య, నీ పరిపాలనలో ఉన్న వారణాసీపురం తోరణయుతమై ప్రాకారములతో చుట్టబడి మిగుల సుందరమై ఒప్పుచుండును అని పలికి రఘురాముడు సింహాసనము దిగువచ్చి కాశీరాజును బొమ్మను గుచ్చిబట్టి గౌరవమైన మాటలతో అనుజ్ఞనీయగా అతడు తన పురమునకు వెళ్ళెను. అంత రామవిభుడు
చిరునవ్వు ముఖమును అలంకరింపగా 300 మంది రాజశ్రేష్ఠులను చూచి నీ పరాక్రమం చేత సురక్షితులై ఉండి మాపై ఎక్కువైన ప్రేమను ఉంచుతుంది. మీరు నడతమును ధర్మనిష్ట గలవారు, నిత్యమును సత్యమున కాటపట్టులు, గొప్పనైన బలము గలవారు. మీ ప్రభావము చేతను తేజము చేతను పాపాత్ముడును దుష్టబుద్ధియు అయిన రావణుడు బంధు సమూహంతో కూడా దండధరుని తోడని నేగను. ఆ కార్యమునందు నేను నిమిత్త మాత్రుడనే. చూడుడు, జనక రాజపుత్రి వనములందు దొంగలింపబడినందున వార్త విని భరతుడు మిమ్ము పిలిపింపగా, ఓ అనగాత్ములారా, స్నేహాతిశయముతో మీరెల్లరూ వచ్చింది. రావణుని మీద దండెత్త వచ్చిన మీకిచ్చట చాలా రోజులు గడిచినవి. ఉత్తమమతులారా, మీకిష్టమైనతో మీరెప్పుడు మీ పురముల కేకవచ్చును అని చెప్పగా, రాజులందరూ జానకీ భర్త చెప్పిన మధుర వాక్యములను మనసునందు సంతోషించి ఇట్లనరి, ఓ విశ్వసుత్య రామచంద్ర, విను. వినయమన్నది నీ సహజ గుణము. వినయం అనేటువంటిది నీ సహజ గుణం. మా అదృష్టం చేత నీవు సుఖముగా వనములందుండి తిరిగి వచ్చితవయ్యా. ఓ భద్రచరిత్ర, మా అదృష్టము చేత మహిమ వృద్ధినందగా నీవు పట్టభద్రుడవైతివి కదా. ఓ రామచంద్ర, మా అదృష్టము చేతనే విరోధులను నెల్లా రణసేమ దృంచితివి. ఓ కౌసలేయ, మా అదృష్టము చేతనే తిరిగి భూపుత్రిని గ్రహింపగలిగితివి. శత్రువులను చంపి జయశాలివైన నిన్ను కనులారా చూడగలుగుట మా పుణ్యము. రమ్యమైన గుణములు కలిగిన ఓ రామచంద్ర, ఇదే మా కోరిక, ఇదే మాకు ప్రీతికరము. ఓ దశరథేశ్వరునందన, ఎంత ప్రశంసించుటకైనను నీవే అర్హుడవు. ఇట్లు మమ్మెంతగా మెచ్చి పలికెదవు. ఏమనవలను? ఇట్టి చర్య నీకెంతయో యోగ్యమైనది. ఈ విధముగా చెప్పుటకైనను మేము నేరము. కోరిన సత్ఫలితములను ఇచ్చినట్టు ఓ విశిష్ట చరిత్ర, ఇంకా మేము పోయివత్తుమా? మా కోరిక ఒక్కటే ఉన్నది. మేమే విధముగా నెల్లప్పుడును మనస్సునందు ఉంచదమో ఆ విధముగా నీవును మమ్మెప్పుడును ప్రేమతో మనసులో నిలుపు. నీ మనసులో నిలుపుకో ఓ సీతాపతి అని కోరగా, రాముడు అట్లే కానిండని చెప్పగా, వారు సంతోషముతో తమ తమ పురములకు సైన్యములతో వెళ్ళిరి. దీంతో 38వ భాగం పూర్తయింది. రేపు 39. మీకందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ భాగం